జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి సుందరకాండ పారాయణ ఎటువంటి విధి విధానాలతో నిర్వహించాలో పరిశీలిద్దాం. సుందరకాండ పారాయణ కలియుగంలో అన్ని రకాలైన బాధలు, కష్టాలు, సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి విశేషంగా సహకరిస్తుంది. సుందరకాండ పారాయణ చేసేవాళ్ళు ప్రతిరోజు 7 సర్గల చొప్పున సుందరకాండ పారాయణ చేస్తే అద్భుతమైన కార్యసిద్ధి కలుగుతుంది. లేదా ప్రతిరోజు 25 సర్గల చొప్పున పారాయణ చేసినా కూడా అభీష్ట సిద్ధి ఏర్పడుతుంది. గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అయితే సుందరకాండ పారాయణ చేసేటప్పుడు ప్రామాణిక గ్రంథాలలో కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు చెప్పడం జరిగింది. వాటిలో ముఖ్యమైన విధి విధానాల్లో మొట్టమొదటిది పాంచాహ్నిక పారాయణ విధి విధానం. ఈ పాంచాహ్నిక పారాయణ విధి విధానంలో సుందరకాండ ప్రధానంగా 5 రోజుల్లో పారాయణ చేస్తారు. ఈ 5 రోజుల్లో ఎలా పారాయణ చేస్తారంటే, మొట్టమొదటి రోజు ఆంజనేయ స్వామి అశోకవనంలో సీతా సందర్శనం చేసుకునే ఘట్టం వరకు పారాయణ చేస్తారు. రెండో రోజు త్రిజటా స్వప్న వృత్తాంతం వరకు పారాయణ చేయాలి. మూడో రోజు సీతమ్మవారు ఆంజనేయ స్వామి వారికి చూడామణి ప్రదానం చేసే వరకు పారాయణ చేయాలి. 4వ రోజు లంకా దహనం వరకు పారాయణ చేసి 5వ రోజు మిగిలిన భాగం మొత్తం కూడా పారాయణ చేయాలి. దీన్ని పాంచాహ్నిక పారాయణ విధి విధానం అనే పేరుతో పిలుస్తారు. దీనివల్ల కలియుగంలో అన్ని రకాలైన సమస్యల నుంచి బయటపడి మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చు. ఆ తర్వాత 2వ పారాయణ విధి విధానం ఏంటంటే 72 రోజుల్లో 24 సార్లు పారాయణ చేసే విధి విధానం. అంటే సుందరకాండ మొత్తం కూడా 3 రోజుల్లో పారాయణ చేయాలి. ఇలా 24 సార్లు పారాయణ చేస్తే 72 రోజుల పారాయణ పూర్తవుతుంది. 3 రోజుల్లో ఎలా పారాయణ చేయాలంటే, మొదటి రోజు హనుమంతుల వారు సీతమ్మ వారిని చూడటం, అక్కడ వరకు పారాయణ చేయాలి. రెండో రోజు ఆంజనేయ స్వామి అశోకవనాన్ని ధ్వంసం చేసిన ఘట్టం వరకు పారాయణ చేయాలి. మూడో రోజు మిగిలిన కాండాలన్నీ పూర్తిగా పారాయణ చేయాలి. ఇది ఒక విధి విధానం. ఆ తర్వాత ఇంకొక విధి విధానం ఏంటంటే 48 రోజుల్లో 12 సార్లు పారాయణ చేసే విధి విధానం. 48 రోజుల్లో 12 సార్లు పారాయణ చేయటం అంటే సుందరకాండ 4 రోజుల్లో పూర్తి చేయటం అని అర్థం. ఇలా 4 రోజుల్లో ఎలా పూర్తి చేయాలంటే, మొదటి రోజు ఆంజనేయ స్వామి సీతమ్మ వారిని దర్శించే ఘట్టం వరకు పారాయణ చేయాలి. రెండో రోజు విశ్వరూప సందర్శనం వరకు పారాయణ చేయాలి. మూడో రోజు రావణాసురుడికి ఆంజనేయ స్వామి హితబోధ చేసే వరకు పారాయణ చేయాలి. 4వ రోజు మిగిలిందంతా పారాయణ చేయాలి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలు సుందరకాండ పారాయణలో చెప్పారు. ఎప్పుడు సుందరకాండ పారాయణ ప్రారంభించినా ఒక సంకల్పం చెప్పుకోవాలి. ఆ సంకల్పం ఏంటంటే, అస్య శ్రీ సుందరకాండ మహామంత్రస్య వాల్మీకి ఋషి అనుష్టుప్ ఛంద శ్రీ మదాంజనేయ దేవత మమ సర్వారిష్ట నివారణార్థే సర్వాభీష్ట సిద్ధ్యర్థే శ్రీ సుందరకాండ పారాయణ పాఠే వినియోగ అని సంకల్పం చెప్పుకొని, ఆ తర్వాత శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అనుకుంటూ సుందరకాండ పారాయణ చేయాలి. ప్రతిరోజు పారాయణ పూర్తయిపోయిన తర్వాత పటిక బెల్లం కలిపిన పాలు, నేతి అప్పాలు, పండ్లు వీటిలో ఏవైనా ఆంజనేయ స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. పారాయణ చేసేటప్పుడు మధ్యలో మాట్లాడటం ఇటువంటివి చేయకుండా ఏకాగ్రతతో పారాయణ చేయాలి. ఇలా కలియుగంలో సర్వారిష్టాలు తొలగింపజేసుకోవటానికి, సర్వగ్రహదోషాలు తొలగింపజేసుకోవటానికి ఒక్కొక్క విధి విధానంలో సుందరకాండ పారాయణ చేయటం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన పాపమోచన ఏకాదశి సందర్భంగా పాపమోచన ఏకాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, పాపమోచన ఏకాదశి వెనుక ఉన్నటువంటి పౌరాణిక కథ ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. బార్హస్పత్యమానం ప్రకారంగా శ్రద్ధగా వింటే శ్రావణ బహుళ పాడ్యము నుంచి భాద్రపద బహుళ పాడ్యము వరకు భాద్రపద మాసం వాళ్ళది పూర్ణిమ తర్వాత ప్రారంభమై పూర్ణిమతో ముగుస్తుంది. ఇప్పటికీ కూడా ఎవరైనా కాశీ లాంటి క్షేత్రాలకు వెళ్తే వాళ్ళ సంకల్పం బార్హస్పత్యమానే అని చెప్పినప్పుడు జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. ఇక్కడ బృందావనంలో అదే లెక్క, ఉత్తరాదంతా అదే గోచరిస్తుంది మనకి. ఇక్కడ అయోధ్యలో కూడా అదే లెక్క, ఉత్తరాది యొక్క లెక్క అది. ఆ లెక్కలో చెప్పాడు. అక్కడ
వాల్మీకి రామాయణంలో మాత్రం చాంద్రమాన ప్రకారం సౌరమాన ప్రకారం లెక్క చెప్పారు. సౌర చాంద్రమాన లెక్క ప్రకారం చెప్పారు. ఆ ప్రమాణములది. ఇక్కడ ఈయన పూర్తిగా బృందావన కృష్ణ కథే చెప్పడానికి కూర్చున్నాడు గనక ఆ లెక్క కట్టి చెప్పాడు. అందుకే భాద్రపద కృష్ణ అష్టమి అంటే శ్రావణ బహుళాష్టమి మన లెక్క ప్రకారంగా అది తెలుసుకోండి. అందుకే శ్రావణ బహుళాష్టమి నాడు రోహిణీ నక్షత్రంలో హర్షణమనే యోగంలో వృషభలగ్నంలో వరారే కరణంలో ఆది అర్ధరాత్రి సమయంలో ఆవిరాసీత్ హరిహి ఆవిర్భవించాడు శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్తున్నాడు. ఆవిర్భవించాడు. మారుగా గర్భంలోంచి వచ్చాడనడానికి లేదు. గర్భంలోంచి వచ్చినట్టు కనపడ్డాడే కానీ ఒక జ్యోతిస్వరూపంగా గోచరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ ఆ చెరసాల్లో. ఇక్కడ వరకు వచ్చిన గర్గుడికి ఛందస్సు మారిపోయింది. అదే పుట్టాడని చెప్పాడు, అయిపోయింది. పుట్టిన వాడిని వర్ణించేటప్పటికీ అదొక రమ్యమైన సంగీతం అయిపోయిందండి. స్ఫురదచ్చ విచిత్రహారిణం విలసత్కౌస్తుభరత్నధారిణం పరిదధ్యుతి నూపురాంగదం ఋతబాలార్క కిరీటకుండలం చలదద్భుతవహ్ని కంకణం తటిదూర్జద్గుణమేఖలాచితం మధుభృధ్వని పద్మమాలినం నవజాంబూనద దివ్యవాససం సతటిద్ఘన దివ్య సౌభగం చలనీలాలక బృంద భృన్ముఖం చలదంశుతమోహరం పరం సుభదం సుందరమంబుజేక్షణం కృతపత్ర విచిత్రమండనం సతతం కోటి మనోజమండనం పరిపూర్ణతమం పరాత్పరం కలవేణుధ్వని వాద్యతత్పరం. అక్కడ గోపాలకృష్ణమూర్తి జ్యోతిర్మయ స్వరూపంతో దర్శనమిచ్చాడు అన్నారు. ఇక్కడ ఆ స్వరూపం దర్శనం కాగానే తమవేక్ష సుతం యదుత్తమో వెంటనే హరిజన్మోత్సవ ఫుల్లలోచన. హరిజన్మోత్సవ ఆ నారాయణుడు జన్మించినటువంటి పుణ్యమైనటువంటి సమయంలో పులకించిపోయిన శరీరంతో ఆనంద పరవశుడై వసుదేవుడు స్తోత్రం చేస్తున్నాడు. వసుదేవ కృత స్తుతి. ఏకోయ ప్రకృతిర్గుణైరనేకధాసి హర్తాత్వం జనక ఉతాస్య పాలకస్త్వం నిర్లిప్త స్ఫటిక ఇవాద్యదేహవర్ణై తస్మై శ్రీభువనపతే నమామి తుభ్యం. ఈ శ్లోక భావం కూడా ఏకోయ ఏకం అద్వితీయం బ్రహ్మ అని ఎవడు చెప్పబడుతున్నాడో ప్రకృతి గుణై రనేకధాసి హర్తాత్వం జనక ఉతాస్య పాలకస్త్వం. ప్రకృతి గుణములన్నిటి నియమిస్తూ సృష్టిస్థితులయ కారకుడై ఎవడున్నాడో నిర్లిప్త స్ఫటికం వలె నిర్లిప్తుడై ఉన్న బ్రహ్మం ఎవడున్నాడో అటువంటి భువనపతి అయిన పరమేశ్వరుడికి నమస్కారము. ఏధస్సుత్వనల ఇవాత్ర వర్తమానో యోంతస్థో బహిరపి చాంబరం యథాహి ఆధారో ధరణిరివాస్య సర్వసాక్షి తస్మై తే నమ ఇవ సర్వగో నభస్వాన్. ఎంత గొప్పపాడు చెప్పాడు. సమిధలయందు అగ్నిలా ఎవడు గూఢముగా ఉన్నాడో అలాగని ఏదో ఒక దానియందున్నాడు అని చెప్పడానికి కాకుండా అంతస్తుడు ఉన్నప్పటికీ బాహ్యంలో కూడా ఎవడున్నాడో ఆకాశము వలె. అరణియందు అగ్నిలా ఎవడున్నాడో ఆకాశము వలె లోపల బయట ఎవడున్నాడో అదేవిధంగా భూమికి కూడా ఆధారంగా ఎవడున్నాడో ఎవడు సర్వసాక్షిగా ఉన్నాడో వాయువు వలె అంతటా ఎవడు సంచరిస్తూ ఉంటాడో ఆ పరమాత్మకు నమస్కారము. అంటే భగవత్తత్వం ఎంత చక్కగా ప్రతిపాదింపబడుతోంది. భూభారోద్భట హరణార్థమేవ జాతో గోదేవ ద్విజ నిజ వత్సపాలకోసి గేహే మే భువి పురుషోత్తమోత్తమస్త్వం కంసాన్మా భువనపతే ప్రపాహి పాపాత్. కంసు నుంచి కంసకృత పాపాల నుంచి నన్ను కాపాడవయ్యా నమస్కారం చేశాడు వసుదేవుడు. వెంటనే దేవకీదేవి కూడా నమస్కారం చేస్తే హే కృష్ణ సంబోధన అలా చేసిందండి. ఆమెకు తెలుసా పెట్టేశారా పేరు అంటే ఆ జీవుడు గుండెలోంచి పలికాడు. ఏం చేస్తాం, ఎదురుగా ఉండవాడిని చూసిన వెంటనే అలా వచ్చింది శబ్దం. హే కృష్ణ, హే విగణత అండపతే పరేశ, హే విగణితాండపతే, హే అవిగణత అండపతే, లెక్క కందని బ్రహ్మాండాలకు పతివేన హే కృష్ణ. గోలోకధామధిషణాధ్వజ ఆదిదేవ పూర్ణేశ పూర్ణ పరిపూర్ణతమ ప్రభో మాం త్వం పాహి పాహి పరమేశ్వర కంసపాపాత్. ఈ విధంగా స్తుతి చేసిన తర్వాత
కృష్ణుడు వారిద్దరికీ పూర్వవృత్తాంతం చెప్పాడు. ఇయంచ పృష్ణి పతిదేవతాచత్వం పూర్వసర్గే సుతపా ప్రజార్థి. ఈమె పృష్ణి, నువ్వు సుతముడు అనే ప్రజాపతివి. మీ పూర్వ తపఫలంగా అప్పుడు మీకు పుష్ణి గర్భుడుగా అవతరించాను. తర్వాత మీరు అదితి కశ్యపులైతే వామనుడుగా వచ్చాను. ఈ జన్మలో ఇలా ఆవిర్భవించాను అని చెప్తూ ఇచ్చిన ప్రణాళిక ప్రకారంగా నందగోకులానికి తీసుకువెళ్ళి పెట్టమని చెప్పాడు ఇక్కడ. ఆ సమయంలో చామరాందోళితే శుభ్రే స్థితాదృశ్యత దివ్యదృక్ సాయుధాష్టభుజామాయ. ఆ సమయంలో తీసుకువెళ్ళి తిన్నగా వ్రజభూమిలో పెట్టాడు వసుదేవుడు. అక్కడ పుట్టిన అమ్మాయిని తీసుకువచ్చాడు. ఇక్కడ మనం కృష్ణావతార లీలల్లో బాగా పరిచయమైన లీలల్ని ఆ మాత్రమే చెప్పుకుంటూ తెలియని కథలు అంటే ఎక్కువ పరిచయం కాని కథలు చెప్పుకోవడం కోసమే ఈ గర్గభాగవతం ఎంచుకున్నాం కనుక ఆ తీసుకెళ్లిన విధానం ఇవన్నీ మనం భాగవతాదుల్లో విన్నాం, వింటూనే ఉంటాం కూడా. అందుకే ఇక్కడ విషయంలోకి ప్రవేశిస్తూ అమ్మవారిని తీసుకొచ్చి దేవకీదేవి పొత్తిళ్ళలో పెట్టాడు వసుదేవుడు. అప్పుడు ఆవిడ ఏడ్చింది. ఆ ఏడ్చిన వెంటనే అష్టమ గర్భం ప్రసవించింది అని వెంటనే కంసుడు పరుగెత్తుకొచ్చాడు. చూస్తే స్త్రీ. అష్టమ గర్భంలో విష్ణువు పుడతా డూడూడూడూడు అని అందరూ చెప్పారు. ఇప్పుడు పుట్టింది. ఏమిటిది? వంచనేమో. ఎందుకంటే ఆయనే మాయగాడు. అసలు స్త్రీ రూపంలో కనబడితే వదిలేస్తాను అనుకున్నాడేమో. కనుక ఏమైనా అష్టమ గర్భమే సంహరించి తీరాలని తీసుకుంటే ఇందులో ఏం చెప్పాడంటే కుసంగ నిరత పాప ఖలో యదుకులాధమ ససుసుతాం శిలాపృష్టి గృహీత్వాంఘ్రియోర్యపాతయత్. అది తీసుకొచ్చి వేసిన వెంటనే ఆ రాతి మీద పడకుండానే అతని చేతి నుంచి ఎగిరింది ఆకాశానికి అమ్మవారు. చూడండి, ఇక్కడ రాతి మీద విసిరేద్దామని విసిరాడు. కానీ కంస హస్తాత్ సముత్పత్త్యా సానం సా చాంబరే గదా అక్కడికి వెళ్ళి గోచరించింది. ఈ గోచరించిన తల్లి ఎలా ఉన్నది అంటే అద్భుతమైనటువంటి ఆ తల్లి అనేక మంది వేల కొలది శక్తుల చేత సేవించబడుతూ దేవత చేత నమస్కరింపబడుతూ గగనంలో దర్శనమిచ్చింది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శనివారం నాడు సహజసిద్ధంగా నవగ్రహాలలో ఉండేటువంటి శనిగ్రహాన్ని ఆరాధించాలి. ఏ విధమైన ఆరాధన చేసినట్లయితే సర్వవిధములుగా మనకు అనేక రీతుల్లో అభివృద్ధి కొనసాగుతుందో కూడా తెలుసుకుందాం. దేవాలయానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా నవగ్రహాల చుట్టూతా కూడాను 9 ప్రదక్షిణాలు ఆచరించాలి. ఆ ప్రదక్షిణాలు చేసేటప్పుడు నవగ్రహ శ్లోకం చదువుకోవాలి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యస్స రాహవే కేతవే నమః అని. ఇలా 9 ప్రదక్షిణాలు అయిన తర్వాత శనిగ్రహ రీత్యా సంభవించేటువంటి గ్రహచార గతుల రీత్యా అనుభవించేటువంటి వివిధ రకాలైన రుగ్మతల నుంచి బయటపడటానికి దశరథకృత శని స్తోత్ర పఠనం అనేటువంటిది అక్కడే కూర్చొని చదువుకోవాలి. అలా పూర్తయిన తర్వాత ఆలయంలో ఉన్నటువంటి శమీ వృక్షం చుట్టూతా 21 ప్రదక్షిణాలు ఆచరించాలి. ఆ శమీ వృక్షం చుట్టూ ప్రదక్షిణాలు ఆచరించేటప్పుడు శనిదేవునికి సంబంధించిన మూలమంత్రాన్ని పఠించాలి. శమగ్నిరగ్ని భిస్కరశ్చన్న సపతు సూర్య సంవాతో వాత్పరప అపశ్రిత అంటూ 21 ప్రదక్షిణాలు చేసి ఆ యొక్క శమీ వృక్షానికి ఉన్న ఆకులు కాసిని తీసుకొని ఆ ఆకుల్ని శనీశ్వరుని యొక్క పాదాల చెంత ఉంచి నమస్కారం చేయాలి. ఇలా గనక చేసినట్లయితే ఏలినాటి శని, అర్ధాష్టమ శని మొదలైనటువంటి దోషాలన్నీ కూడాను పటాపంచలైపోవడానికి ఆస్కారం ఉంది. నలుపు రంగు కలిగినటువంటి వస్త్రాన్ని శనివారం నాడు పేదలకు దానంగా కూడా ఇవ్వవచ్చు. నలుపు రంగు జేబురుమాల తీసుకొని శివాలయాన్ని సందర్శించి బయటికి వచ్చేటప్పుడు
ఆ జేబు రుమాలను ఇలా చించేసి రెండు వైపులా కూడాను పడవేయాలి. ఇలా గనక చేసినట్లయితే శివానుగ్రహం చేత శనిగ్రహానికి సంబంధించినటువంటి ఉపద్రవాల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చంద్రమాన విశ్వావసనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణమాసం, కృష్ణపక్షం, శనివారం. సూర్యోదయం 6:29, సూర్యాస్తమయం 6:22. తిథి దశమి ఉదయం 8:09 వరకు, నక్షత్రం ఉత్తరాషాఢ తెల్లవారుజామున 4:45 వరకు, వర్జం మధ్యాహ్నం 11:36 నుంచి 1:20 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:29 నుంచి 8:04 వరకు, అమృతకాలం రాత్రి 9:55 నుంచి 11:38 వరకు, రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం మీన సంక్రమణ ప్రయుక్తమైనటువంటి షడశీతి పుణ్యకాలం సూర్యోదయం నుంచి మధ్యాహ్నం 12:25 వరకు కొనసాగుతోంది. ఈ మీన సంక్రమణ ప్రయుక్తమైన పుణ్యకాలానికి సందర్భంగా నదీ స్నానం చేయడం, దానం చేయడం, పితృదేవతారాధన చేయడం అనేవి విశిష్టమైన ఫలితాలను అందజేస్తాయి. ఈ ఆచరణ ద్వారా మనం పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని సంపాదించగలుగుతాం. పితృశాపాలు మొదలైనటువంటివి తొలగిపోతాయి. పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. మొదలైన విశేషమైన ఫలితాలన్నీ ఉంటాయన్నమాట. శనివారం సందర్భంగా మనం కేజీంపావు నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేయడం, 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేయడం, ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు రాయడం, ఈ నువ్వులు ఆవులకు ఆహారంగా అందించటం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, హనుమంతునికి పూజ చేయడం, అప్పాల నివేదన చేయడం, ప్రదక్షిణాలు చేయడం మొదలైనటువంటి చర్యల ద్వారా గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన దివసం కావడం వలన వెంకటేశ్వర దీపారాధన సకల కష్టాలను తొలగించి వ్యక్తికి చక్కని అభివృద్ధిని కలిగజేస్తుంది, గ్రహదోషాలను నివారిస్తుంది. నేటి ఆణిముత్యాలు. క్షమించడం ఉత్తమం, మరచిపోవడం ఉత్తమోత్తమం. అసలు మనుష్య జన్మ రావడం కష్టం, కానీ కొన్ని కోట్ల మందిలో ఎవరో ఒక్కడుంటాడు గత జన్మలలో చేసుకున్నటువంటి విశేషమైనటువంటి పుణ్యము యొక్క ఫలితముగా ఈ జన్మలో ఒక గురువుని గ్రంథాన్ని ఆశ్రయించవలసినటువంటి అవసరం లేకుండా బాల్యంలోనే భక్తి కుదిరి భగవంతుడి వైపు నడవగలిగినటువంటి సమర్థత పొందడం అందరికీ అన్ని వేళలా సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. కానీ గురువుని శాస్త్రాన్ని ఆధారం చేసుకుని జీవితాన్ని దిద్దుకునేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు
అది క్రమంగా ఉపాసన యందు స్థిరపడడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఉపాసన అనేటటువంటి మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఉప అంటే సమీపము, ఆసన అంటే కూర్చొనుట, ఆసనము అంటే కూర్చోవడానికి ఉపయోగపడుతుంది. ఉపాసన అంటే సమీపమునందు కూర్చొనుట. దేనికి సమీపమునందు కూర్చొనుట? తత్పదార్థమునకు. తత్పదార్థమే పరమేశ్వరుడు. పరమేశ్వరునకు సమీపమునందు కూర్చుండుట. పరమేశ్వరునకు సమీపమునందు కూర్చుంటుట అన్న మాట దేనివల్ల అన్వయం అవుతుంది అంటే, అసలు లోపలికి పుచ్చుకునేటటువంటి విషయాలు ఏ ఉంటాయో అవి ముందు శుద్ధమై ఉండాలి. అవి శుద్ధమై ఉంటే రజోగుణ తమోగుణ ప్రకోపం మనసుకి ఉండేటటువంటి అవకాశం తగ్గిపోతుంది. లోపలికి పుచ్చుకోవడము అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకున్నప్పుడు జ్ఞానేంద్రియముల ద్వారా విషయములను మనుష్యుడు లోపలికి పుచ్చుకుంటాడు మనసులోకి. కళ్ళు ఉంటాయి, కళ్ళు మనసులోకి విషయములు వెళ్ళడానికి ఒక ద్వారం. చెవులు ఉంటాయి, చెవులు విషయములు మనసు లోపలికి వెళ్ళడానికి ఒక ద్వారం. ముక్కు ఉంటుంది, వాసన మనసు లోపలికి వెళ్ళడానికి ఒక ద్వారం. ఈ ద్వారముల గుండా లోపలికి వెళ్ళేటటువంటి విషయములను ఆచితూచి జాగ్రత్తగా మనసుకి ప్రకోపం కల్పించేవి, రజోగుణ తమోగుణ ప్రభావమును ఇవ్వగలిగినటువంటి వాటిని కాకుండా సత్వగుణ ప్రధానమైన వాటిని మాత్రమే తీసుకోగలిగినటువంటి నియంత్రణ బుద్ధి యందు ఉన్నప్పుడు మనిషి యొక్క మనస్సు సత్వమునందు నిలబడి ఎప్పుడూ భగవంతుడికి సమీపంలో కూర్చోగలుగుతాడు. నేను కంటితో చూడకూడనిది చూసి ఉద్రేకపడకుండా ఉండాలి అంటే అది జ్ఞాని అయిన తరువాత మాత్రమే సాధ్యం. ఇంద్రియములను గెలుచుట వేరు, ఇంద్రియములను తొక్కిపెట్టుట వేరు. ఏదో ఒక దీక్షలో ఉన్నాను, ఇన్ని రోజులు 40 రోజులో 42 రోజులో దీక్షలో ఉన్నాను కాబట్టి ఈ దీక్షాకాలమునందు నేను కొన్నింటిని విడిచిపెడతాను అని సంకల్పం చేస్తాడు. సాధారణంగా కామక్రోధాదులను విడిచిపెడతారు. అవి కేవలముగా ఇంద్రియములను గెలవడం కాదు, తాత్కాలికంగా తొక్కిపెట్టాడు. తొక్కిపెట్టిన కారణం చేత అవి ఏం చేస్తాయంటే కాలు ఎప్పుడు ఎత్తుతాడు అని చూస్తుంటాయి. ఒక త్రాచుపాము అలా వెళ్ళిపోతుంటే నేను కంగారు పడి దాని మీద పడక దగ్గర కాలు వేశాను అనుకోండి, ఇప్పుడు పాము నన్నేం చేయదు. పాము నా అరికాలు కింద ఉంది, కానీ అది ఎదురు చూస్తుంది. వీడు కాలు ఎత్తుతాడు ఎప్పుడప్పుడు, ఎత్తినప్పుడు కాటు వేద్దామని చూస్తుంది. వాడిని కాలు ఎత్తించడానికి తోక కదుపుతుంది, కాలు చుడుతుంది. నేను తొక్కిపెట్టి ఉంచాను కాబట్టి క్షేమంగా ఉన్నానని నేను భయం లేకుండా ఉండడం సాధ్యం అవుతుందా? ఒక్కనాటికి ఉండదు. కాలు కింద అది ఉంది, కాలు తీసేసి వెళ్ళిపోవాలని చూస్తాను, నేను కాలు తీస్తానని చూస్తుంది. నేను కాలు తీయడమే దానికి కావాలి, తీసిన ఉత్తరక్షణం అది కరిచి పెడుతుంది. అది వెళ్ళిపోవడానికి చూడదు, కరిచి వెళ్ళడానికి అది చూస్తుంది. కరవకుండా దాని కాటు దాటడానికి నేను చూస్తాను. ఇంద్రియములు ఎప్పుడూ అలాగే ఉంటాయి. వాటిని తాత్కాలికంగా అణిచిపెట్టేటటువంటి విధానంలో అవి మళ్ళీ అదును కోసం ఎదురు చూస్తుంటాయి, ఎప్పుడు తిరగబడి కాట్లు వేద్దామని చూస్తాయి. అది ఇంద్రియములను తొక్కి పెట్టడం, అది గెలవడం కాదు. ఇంద్రియములను గెలవడము అన్న మాటకు అర్థం ఏమిటంటే చూడకూడనిది చూసినప్పటికీ కూడా మనసు కదలదు, కదలకుండా అలాగే ఉంటుంది. అది దేని చేత సంభవం అవుతుంది అంటే గురువుని శాస్త్రాన్ని గట్టిగా పట్టుకుని విషయాన్ని మనసులోకి తీసుకెళ్ళి బాగా శాస్త్రాన్ని పరిశీలించిన కారణం చేత వస్తుంది. ఏదో ఒక చూడకూడనటువంటి విషయాన్ని చూశాడు. పూర్వం ఒక లడ్డూ వంక చూస్తే ప్రేరణ పొందేవాడు. ఇప్పుడు లడ్డూ వంక చూశాడనుకోండి, లడ్డు నా దగ్గర పెట్టకండి అండవు. ఇప్పుడు లడ్డుని చూస్తాడు, కానీ ఆయన మనసేం కదలదు. ఎన్ని మాటలు తిన్నాను, దాని రుచి నాకు తెలియదా? నాకు తెలుసు. కాబట్టి ఇప్పుడు నాకు దాని పట్ల పెద్ద ఆకర్షణ ఏం లేదు, నేనేం దాన్ని తినాలన్న నా కోరిక లేదు. ఇప్పుడు గెలిచాడు ఇంద్రియాలని. ఏ వస్తువు కనపడితే ప్రకోపం పొందాలో ఆ వస్తువు కనపడినా కదలదు. వస్తువు కనపడినా కదలకుండా ఉండాలి అంటే వ్రతము అంగమవుతుందంతే. కానీ శాస్త్రము యొక్క బోధ, గురువు యొక్క బోధ మనసులోకి వెళ్ళి స్థిరపడితే ఇంద్రియాలని గెలవడానికి మార్గం సాధ్యం అవుతుంది. ఉపాసనలో భగవంతుడికి దగ్గరగా జరిగి పక్కకి చేరడానికి అవకాశం కలుగుతుంది. భాగవతం చేసేటటువంటి మహోత్కృష్టమైన ప్రయోజనం ఏమి అంటే
బాహ్యంలో లీల, ఒక కథ. అది విన్నంత మాత్రం చేత రచన చేసినటువంటి వ్యాసుల వారి యొక్క భిక్ష అనండి, పోతన గారి భిక్ష అనండి, ఆర్ద్రత కలిగినటువంటి మనస్సు కృష్ణ పాదముల యొక్క సంస్పర్శమును పొందుతుంది. అథవా ఆంతరమైనటువంటి విషయము కానీ సుబోధకమైందనుకోండి, అది ఉపాసన క్రమాన్ని దిద్ది ఈశ్వరుడి వైపుకి తీసుకెడుతుంది. ఎందుకని అంటే మీరు ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఉపాసన అనేటటువంటిది అంతా కూడా కదలికతో కూడుకున్నదై ఉంటుంది. నేను కదలడం ప్రధానం కాదు, ఎలా కదలాలో అలా కదలడం ప్రధానం. అందుకే ఉపాసన యందు ఏదో చేసేస్తున్నామని చెయ్యడం ప్రధానం కాదు, ఏది చెయ్యాలో తెలుసుకుని చెయ్యడం ప్రధానం అవుతుంది. ఆ తెలిసి చెయ్యడం అన్నది చేతకానంత కాలం ఈశ్వరుడికి దగ్గర అవ్వడం కూడా అంత తేలిక అని చెప్పడం చాలా కష్టం. అందుకే రామకృష్ణ పరమహంస దీని గురించి చెప్తూ ఒక అద్భుతమైన ఉపమానం చెప్తారు. దక్షత లేనటువంటి గురువు చేతిలో పడినటువంటి శిష్యుడు ఎలా ఉంటాడు అంటే, అది పెద్ద కప్ప, పట్టుకున్నది బురదపాం, దాన్ని చంపడానికి కావలసినంత విషము బురదపాము దగ్గర లేదు, పోని మింగడానికి కావలసినంత పెద్ద నోరు లేదు, పోని వదిలిపెడుతుందా అంటే వదిలిపెట్టదు. అది త్రాచుపాం అనుకోండి, ఒక్క కాటు చాలు చచ్చిపోవడానికి. సమర్థత కలిగిన గురువు అనుకోండి, ఒక్క మాట చాలు శిష్యుణ్ణి మార్చడానికి. సమర్థత లేదనుకోండి, అది ఉపాసనకి దూరం అవుతుంది. నేను గురువులో లోపాన్ని ఎంచకూడదు, అది దోషం అవుతుంది. కానీ కదలికలో ఎటువైపు వెళ్ళాలి అనేటటువంటి దాంట్లో అసలు మార్గం తెలియకుండా కదలడం ఈశ్వరుడికి దూరం అవడానికి కారణం అవుతుంది. అందుకే అసలు మనుష్య జీవితం యొక్క ప్రయోజనం అంతా ఎక్కడుంటుంది అంటే, లోపలికి వెళ్ళేటటువంటి వాటిని చాలా జాగ్రత్తగా నియంత్రించి తీసుకోవడంలో ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మహర్షి నోటి నుంచి ఇక్కడే ఉండు అనే మాట వినటంతోనే నందిని దేనువులో మార్పు వచ్చేసింది. అది ఒక్కపారి తలనంతా విదిలించింది. సామాన్యమైనటువంటి నందిని కాదు కదా అది. మెడను పైకి చాచింది ఒక్కపారి. అంతవరకు సౌమ్యంగా కనిపించిన ఆ దేనువు ఇప్పుడు భయంకరంగా కనిపించింది. కోపంతో కళ్ళు పెద్దవి చేసింది, పెద్దగా అంబారవాలు చేసింది. ఆ రూపానికి, ఆ శబ్దాలకు విశ్వామిత్రుడి సైన్యం గడగడా వణికిపోయింది. కేవలం శబ్దం అంతే. తన బలంతో గోవు ఆ రాజు యొక్క సైన్యాన్ని 4 దిక్కులకు తరిమి కొట్టింది. ఒక్కపారి గరగరగరా తిరిగిందంతే. అయినా విశ్వామిత్రుడి సైన్యం ఎదురు తిరిగింది. అందరూ గోవును చుట్టుముడుతూ ఎదురుదాడి ప్రారంభించారు. అది చూసి నందిని దేను ఇంకా కోపించుకుంది. అప్పుడు దాని శరీరం మధ్యాహ్న కాలపు సూర్యుడిలాగా వెలిగిపోయింది. దాని తోక నుండి నిప్పులు వాన, మామూలు వాన కాదు, నిప్పులు వాన కురిసింది. అక్కడి నుంచి పహల్లావులను పుట్టారు. పల్లవులు, పొదుగు నుండి పల్లవులు, పొదుగు నుండి ద్రవిడులు, యోని ప్రదేశం నుండి యవనులు, గుదం నుండి శబరులు, మూత్రం నుండి వేరొక జాతి వారైనటువంటి శబరులు పుట్టారు. పక్కల నుండి పౌండ్రులు, కిరాతలు, యవనులు, సింహళులు, బర్బరులు, కసులు పుట్టారు. నురుగు నుండి చులుకులు, పులిందులు. చులుకులు అనేటువంటి ఒక పంగడం జాతి అది. పులిందులు, చీనులు, హూణులు, కేరళలు మొదలైన మ్లేచ్ఛ జాతుల వారు పుట్టారు. ఈ మ్లేచ్ఛ గణాలు వెంటనే కవచాలను కప్పేసుకొని ఆయుధాలనంతా పట్టేసుకొని విశ్వామిత్రుడు చూస్తూ ఉండగానే అతడి సేనను చెల్లాచెదురు చేసింది. ఆశ్రమం నుంచి తరిమి కొట్టారు. విశ్వామిత్రుడి సేనలోని ఒక్కొక్క సైనికుడిని గోసేనలోని 5-7 సైనికులు చుట్టుముట్టేశారు. ఇలా
గోసేన విజృంభించేసరికి విశ్వామిత్రుడి సేన ఆశ్రమం నుంచి తరిమి కొట్టారు. విశ్వామిత్రుడి సేనలోని ఒక్కొక్క సైనికుణ్ణి గోసేనలోని 5, 7 సైనికులు చుట్టుముట్టేశారు. ఇలా గోసేన విజృంభించేసరికి విశ్వామిత్రుడి సేన పారిపోయింది. విశేషం ఏమిటంటే అంత యుద్ధం జరుగుతున్న వశిష్ఠుడి యొక్క గోసేన విశ్వామిత్రుడి సేవలో ఏ ఒక్కడిని కూడా చంపలేదు. విశ్వామిత్రుడి సేనలో ఉండేటువంటి ఆ సేనలో ఉన్నారు కదా, ఆ సేనలో ఉండేవాడిని ఎవరిని చంపలేదు. వశిష్ఠ మహర్షి క్షమా కలవాడు కదా, సహనం కలవాడు. ఆయన వద్ద నివసించేటువంటి ప్రాణి కూడా క్షమ కలిగి ఉంది, అందుకని సహనం కలిగి ఉంది. అందరినీ తరిమి కొట్టారు కానీ ఒకరిని చంపలేదు. అందుకే గోవు సృష్టించినటువంటి సైన్యం ఏ ఒక్కడిని చంపలేదు. ఇది క్షమ యొక్క గొప్పదనం. అందరికీ ఆ క్షమ యొక్క గొప్ప ప్రసాదం అందింది. ఇలా నందిని అందరినీ దూరంగా తరిమి కొట్టింది. విశ్వామిత్రుడి యొక్క సైన్యం ఆశ్రమానికి 3 యోజనాల దూరానికి పారిపోయింది. నందినికి భయపడి విశ్వామిత్రుడు సైన్యమంతా ఆక్రోశిస్తుంటే వారినెవరూ కూడా రక్షించేవాడే దిక్కులేడు. అది చూసి విశ్వామిత్రుడు విపరీతంగా కోపించాడు. బాణవర్షాన్ని కురిపించాడు. నేలను నింగిని బాణాలతో కప్పేశాడు. అయితే విశ్వామిత్రుడు ప్రయోగించిన వాటిలో క్షురాలు, బల్లూలు అనేటువంటి బాణాలను వశిష్ఠుడు వెదురు కర్ర బ్రహ్మదండం, ఆ బ్రహ్మదండం పట్టుకొని నివారించాడు. సులభంగా బాణాలను చెదరగొట్టాడు కూడా. ఆ యుద్ధ కౌశల్యాన్ని చూసి విశ్వామిత్రుడు కోపించాడు. ఏంటి ఎన్ని బాణాలు వేసినప్పటికీ కూడా కేవలం దండంతో అట్లా తట్టేస్తున్నాడు. ఇక ఆగ్నేయాస్త్రాన్ని, వరుణాస్త్రాన్ని, ఇంద్రాస్త్రాన్ని, యామ్యాస్త్రాన్ని వశిష్ఠ మహర్షిపై ప్రయోగించాడు. అవి ప్రళయకాలంలో సూర్యుడి తీక్ష్ణ జ్వాలాల్లాగా వెలిగిపోతూ మంటలను క్రక్కుతూ వశిష్ఠ మహర్షి మీదకి వచ్చాయి. వశిష్ఠుడు నవ్వుతూ తన యొక్క బ్రహ్మదండంతో వాటన్నిటినీ వారించేశాడు. అవన్నీ బూడిదైపోయాయి. అది చూసి వశిష్ఠుడు అంటున్నాడు, ఓ గాది కుమారా, ఓ మహారాజా, రాజాదిరాజా, నువ్వు ఓడిపోయావు, నా చేతిలో ఓడిపోయావు. నేను ఇక్కడే ఉంటా, ఇలాగే నిలబడి ఉంటా. నీకింకా బలముంటే చూపించు, నీ శక్తి ఎంతా చూపించు అన్నాడు. ఆ మాటలు విని విశ్వామిత్ర మహారాజు సిగ్గుపడిపోయాడు. ఏమీ మాట్లాడలేకపోయాడు. అంత అద్భుతమైనటువంటి యుద్ధం ఇద్దరికీ జరిగింది. వశిష్ఠుడి నుంచి ఏ బాణం కానీ, ఏ మంత్రం కానీ, ఏ యంత్రం కానీ, ఏ తంత్రం కానీ ఏది ప్రయోగించలేదు. విశ్వామిత్రుడి నుంచి వచ్చినటువంటి ఆ రాజాదిరాజ విశ్వామిత్రుడి నుంచి వచ్చినటువంటి అన్ని ప్రయోగాలతో చేరబడినటువంటి దివ్యాస్త్రాలన్నీ కూడా తమ యొక్క మంత్రదండంలో దానంతా కాల్చేశాడు. అంతేగాని ఈ వశిష్ఠుడి నుంచి ఏ ఒక బాణం కానీ, ఒక గడ్డిపూస కానీ విశ్వామిత్రుడి మీద ప్రయోగం చేయలేదు. వశిష్ఠ మహర్షి విజృంభణ అమోఘంగా ఉంది. దాన్ని చూసి విశ్వామిత్ర మహారాజు గారి సైన్యమంతా పారిపోయింది. చివరికి విశ్వామిత్రుడు ఒక్కడే ఒంటరిగా మిగిలాడు. బ్రహ్మ తేజస్సు నుండి జరిగినటువంటి ఈ ఆశ్చర్యకరమైనటువంటి ఘటనను చూసి విశ్వామిత్ర మహారాజు ఎంతో బాధపడ్డాడు. తాను క్షత్రుడైనందుకు ఎంతో విచారించాడు. తనలో తాను ఇలా అనుకున్నాడు, దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం. క్షత్రియ బలం నిరుపయోగమైపోయింది. బ్రహ్మతేజో బలమే నిజమైనటువంటి బలం. మహర్షి యొక్క బలం ముందు నా బలం పనికిరాదు అని బలాన్ని అంచనా వేసుకున్నాడు. తన శక్తి చాలదని తెలుసుకున్నాడు. ఇక ప్రయోజనం లేదు, ఓడిపోయాడు. ప్రస్తుతం ఒకటే నాకు మార్గం ఇప్పుడు కనపడుతున్నది, తపస్సు చేయటమే మంచిది అని నిర్ణయించుకున్నాడు. ఈ బ్రహ్మబలానికి ఏమిటి అంటే తపస్సు. నేను ఎన్ని విద్యలు నేర్చుకుంటే ఏం ప్రయోజనం? తపస్సుతోనే గెలిచొచ్చు.
ఎలాగైనా పట్టు విడవకూడదు, వశిష్ఠుడిని జయించే తీరాలనుకున్నాడు. అందుకోసం విశాల సామ్రాజ్యాన్ని వదిలేశాడు, రాజ్య సంపదను వదిలేశాడు, వైభోగాలనన్నీ విడిచిపెట్టేశాడు. అవమానం అయిపోయింది కదా ఒక బ్రాహ్మడి ఎదురుగా, ఆ బ్రాహ్మణ్ణి ఎట్లయినా కానీ ఓడించాలని. ఇక మనస్సును తపస్సు మీదే లగ్నం చేశాడు. తపస్సులో సిద్ధిని కూడా పొందాడు, హఠం. తర్వాత తన తేజస్సుతో లోకాలంతా స్తంభింపజేశాడు. అతడు తేజస్వి అయ్యాడు, రాజర్షి అయ్యాడు, మహర్షి అయ్యాడు. చాలా పెద్ద కథ ఉంది ఇదంతా కూడా. బ్రహ్మర్షి అయ్యాడు, విప్రత్వాన్ని పొందాడు, చివరకు విప్రుడయ్యాడు. బ్రహ్మబలం బ్రాహ్మణే అయిపోయినాడు. ఇంద్రుడితో కలిసి సోమపానం చేశాడు. అంతటి యోగ్యతను పొందాడు అన్నాడు గంధర్వుడు. విశ్వామిత్రుడు అంతటి యోగ్యత పొందాడు కేవలం తపస్సుతో, కేవలం జ్ఞానం తపస్సుతోనే. అది అందరికీ కావాలా ఆ తపస్సు, జ్ఞానము. మనకు అందుకే చెప్తున్న ఏకాగ్రత, కొంచెం మెడిటేషన్ చేయండి రయ్యా అని. మనకు అదంతా రాదు. దానిలో ఉండేటువంటి శక్తి, దానిలో ఉండేటువంటి ఏకాగ్రత, మనకు వచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఆ ఏకాగ్రత, ధ్యానం ఎంత శక్తి వస్తుందో దానికి చెప్పలేం మనం. దీనికి విశ్వామిత్రుడే ఒక ఉదాహరణ. పెద్ద రాజుగా ఉండినవాడు బ్రహ్మ తేజస్సు బలం మీద ఓడిపోయి కొనాకు తపస్సు చేసి, ఆ తపస్సు మూలాన ఆ యొక్క బ్రహ్మ తేజస్సును పొంది జగత్తుకంతా తన శక్తిని చూపించి ఇంద్రుడితో వెళ్ళి కూర్చున్నాడు. అటువంటి విశ్వామిత్రుడు కథ మనకు ఎంత చెప్పుకున్నా చాలదు. దీంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క కథలాగా ఉంది. బ్రహ్మ తేజస్సును ఎట్లా పొందాడు విశ్వామిత్రుడు, కేవలం తపస్సు అయిన తర్వాత ఏమేం జరిగింది, చాలా ఉంది కథ. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. గంధర్వుడైనటువంటి అంగారపర్ణుడు వశిష్ఠ మహర్షి కథను అర్జునుడికి ఇంకా ఇలా చెప్పాడు. ఓ అర్జున, ఇక్ష్వాకు వంశంలో కల్మాషపాదుడు అంటారు, కల్మాషపాదుడు ఉండేవాడు. ఆయన ఒకసారి వేటకు వెళ్ళి క్రూర మృగాలను వేటాడుతున్నాడు. అక్కడ వేటలో బాగా అలసిపోయాడు ఆ కల్మాషపాదుడు. రాజ్యానికి దానికి ఒక కథ ఉంది, ఆ పేరు కూడా. రాజ్యానికి తిరిగి రాసాగాడు, వస్తున్నాడు. ఆ కల్మాషపాదుడిని విశ్వామిత్రుడు చూసి తనకు యజమానిగా చేసుకోవాలనుకున్నాడు యజ్ఞాలకి. ఆ సమయంలో కల్మాషపాదుడు బాగా ఆకలి దప్పులతో బాధపడుతున్నాడు. ఆ రాజు, ఆయనకు గుర్రాన్ని నడిపేటువంటి ఓపిక కూడా లేదు ఆ కల్మాషపాదుడు. ఇక ఇరుకుబాటలో బాధను ఓర్చుకుంటూ నడుస్తున్నాడు. ఆ ఇరుకుబాటలోనే ఒక ముని రాజుగారికి ఎదురుగా వస్తున్నాడు. ఒక చిన్న ఇరుకు. ఆ ముని వశిష్ఠ మహర్షి యొక్క పుత్రుడు. ఆ సందులో వస్తూ ఉండేవాడు. ఈ సందులో వచ్చేటువంటి స్థితి అక్కడ వచ్చింది. ఈ రాజు కూడా వస్తున్నాడు, ఆ గుర్రాన్ని తీసుకొని అలసిపోయి కుంటుకుంటూ వస్తున్నాడు. వశిష్ఠ మహర్షికి గల 100 మంది పుత్రుల్లో పెద్దవాడు, అతడి పేరు శక్తి. ఆయన కూడా సందులో వస్తున్నాడు. ఆ శక్తి మునిని, రాజును చూసి, ఇది నా బాట, నా దారి అంటే, ఆ రాజు చూసి, ఆ శక్తి ఆ మునిని రాజు చూసి అంటున్నాడు, ఇది నా బాట, నా దారి, నేను వస్తుంటే అడ్డు రాకూడదు, తప్పుకో, నా దారి నుండి తప్పుకో, వెనక్కు పో అన్నాడు. నేను రాజు కదా, నేను ముందు సెలెక్ట్ చేసుకున్నాను ఈ సందు. ఫస్ట్ అక్కడ నేను ప్రవేశించాను లోపలికి. ఈయన కూడా అక్కడే ప్రవేశించాడు ముందు, ఇటు నుంచి. ఎవరు తెలుసు మధ్యలో వస్తారని. అందుకని నువ్వు వెనక్కిపో, ఎందుకంటే ఒకదానికోటి ఇట్లా వెళ్ళలేదు. గుర్రము, మనుషులు కష్టం వెళ్ళేది. అప్పుడు శక్తిముని అంటున్నాడు, మమ పంతా మహారాజా, మమ పంతా మహారాజా,
ధర్మయేష సనాతన రాజ్ఞ సర్వేషు ధర్మేషు దేయ పంతా ద్విజాతయే. మహారాజా, నువ్వు నాకు దారి ఇవ్వాలి. ఇది సనాతన ధర్మం. పోని నీ ధర్మ ప్రకారం చూసిన రాజే విప్రులకు దారి ఇవ్వాలి అన్నాడు. రాజే కదా ఇవ్వాల్సింది నీ ధర్మ ప్రకారంగా. కానీ నేను చాలా వరకు వచ్చేసాను కాబట్టి నా ధర్మ ప్రకారంగా 75 వంతు బయటకు వచ్చాను. అంటే సందులో ఇంకా 25 నువ్వు వచ్చావంతే. 75 వచ్చిన వాడికి దారి ఇవ్వాల, వెనక్కి వెళ్ళు. ఇది ధర్మం. ఇది ఎటు చూసినా ధర్మం నా తట్టే ఉంది అని అంటూ కీచులాట ఇద్దరికి వాదులాట ప్రారంభమైంది. ధర్మాత్ముడైనటువంటి శక్తిముని మాత్రం రాజుకు దారి ఇవ్వలేదు. అలాగే కదలకుండా నిలబడ్డాడు. కల్మషపాతుడికి కూడా అభిమానము, కోపము పెరిగిపోయాయి. ఆయన కూడా కదలకుండా అలాగే నిలబడ్డాడు. మునికి దారి ఇవ్వలేదు. రాజుకు రోషం ఎక్కువైపోయింది. దాంతో ఆయనకు రాక్షస స్వభావం వచ్చేసింది. ముందే రాజు రాక్షస స్వభావం వస్తూ కొరడా తీసుకొని శక్తిముని కొట్టాడు. ఏం చేస్తాడు రాజు? కొరడా తీసుకున్నాడు, కొట్టాడు. శక్తిముని కోపించి, ఆయన దగ్గర ఏముంటుంది, కొరడా లేదు, రాజుని ఇలా శపించాడు. నా దగ్గరుండే కమండలం నీళ్లే నీకు గతి. ఓ రాజా, నువ్వు నా పట్ల రాక్షసుడిలాగా ప్రవర్తించావు, నన్ను రాక్షసంగా కొట్టావు, కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు రాక్షసుడు అయిపో, నరమాంసాన్ని తింటూ భూమి మీద తిరుగుతూ ఉండు అని శపించాడు. కొంచెం యోచన చేసుకొని శపించకూడదా? నరమాంసాన్ని తింటూ నువ్వు రాక్షసుడైపో అంటే ఫస్ట్ మా నరుడు ఇక్కడే కదా ఉంటాడు, వాడు నువ్వే కదా. కొంచెం యోచన చేసుకొని శాపం ఇవ్వకూడదా? కొంచెం జాగ్రత్తగా ఈ సందు నుంచి వెళ్ళిన తర్వాత నువ్వు ఓ రాక్షసుడు అయిపో, నువ్వు అటువైపు నుంచి వచ్చిన వాడు ఫస్ట్ ఎవడు తొడుగుతాడో వాడిని తిను అని చెప్పకూడదా? నీకు దొరికిన మొదటి వాడిని తినంటే వీడే కదా. యోచన చేసుకొని శాపం ఇవ్వాల. అదంతా లెక్క పెట్టుకొని క్యాలిక్యులేషన్ చేసుకొని అవన్నీ కూడా ఒక బడ్జెట్ లాగా వేసుకొని ప్రాణం అనేది ఇవ్వాలి కదా. అట్లా ఇష్టం వచ్చినట్టు శక్తులు ఉన్నాయని ఒకరికొకరు కోపం. ఈ కొరడాతో ఎందుకు కొట్టాలి? పని లేక కొరడాతో ఒక బ్రాహ్మణ్ణి కొట్టచ్చా ఈ రాజు? అది ఆయనే తప్పు చేశాడు. పోనీ ఆయనే 25 భాగాలే వచ్చింది, వెనక్కి వెళ్ళచ్చు. గుర్రం కూడా ఉంది, యోచన లేదు, వెనక్కి వెళ్ళొచ్చు కదా. ఆ రోజుల్లోనే వశిష్ఠ విశ్వామిత్రులు యజ్ఞయాగాదులు చేసే విషయాల్లో ఒకే రాజును కోరుకున్నారట. అంటే ఆ యజ్ఞానికి యజమానిని స్వీకరించేటువంటి విషయంలో శత్రుత్వం కొనసాగుతోంది. అప్పుడు అది కూడా జరుగుతుంది. ఒక చోట ఇద్దరు మాటలతో కొట్టుకుంటున్నారు. యజ్ఞ సామాగ్రి సమృద్ధిగా ఉండటం కోసం మహర్షులు రాజులపై ఆధారపడతారు కదా. సామాన్యంగా ఒక రాజు ఒకే మహర్షి యజ్ఞాలకు సహకరిస్తూ ఉంటారు. రెండో మహర్షి మరో రాజును వెతుక్కోవలసి వస్తుంది కదా. ఇక్కడ వశిష్ఠుడు కోరుకున్న రాజునే విశ్వామిత్రుడు కూడా కోరుకున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.